భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారి ఆదినారాయణ చంద్రగుంట మండలంలో విస్తృత పర్యటన. సీతాయిగూడెం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కీసర భద్రయ్యను ఎమ్మెల్యే జారే ఆశీస్సులతో ఎన్నికల బరిలో నిలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కీసర భద్రయ్య గతంలో సీతాయిగూడెం గ్రామానికి చాలా అభివృద్ధి పనులు చేశారు. ఇంకా ప్రజలకు సేవ చేయాలని కాంక్షతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కీసర భద్రయ్య ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే వార్డు మెంబర్లు విజయం పొందాలని ఎమ్మెల్యే జారే ప్రజలను కోరారు. వారు ఎన్నికల గుర్తు ఉంగరం గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను. దానిలో భాగంగా మరి 1వ వార్డు అభ్యర్థి శ్రీమతి గురుగు రమ్య గారు, అదేవిధంగా 2వ వార్డు అభ్యర్థి శ్రీమతి కాకా వినిలా గారు, 3వ వార్డు నంబర్ అభ్యర్థి శ్రీమతి గుర్రం కృష్ణకుమారి గారు, 4వ వార్డు అభ్యర్థి శ్రీ కోడూరు సతీష్ గారు, 5వ వార్డు అభ్యర్థి శ్రీమతి పద్దం నాగమణి గారు, 6వ వార్డు అభ్యర్థి శ్రీ పిట్టల పాపయ్య గారు, 7వ వార్డు అభ్యర్థి శ్రీ కీసరి వేణుగోపాల్ గారు, 8వ వార్డు అభ్యర్థి శ్రీ పొరల్ల శ్రీను గారు పోటీ చేస్తున్నారు. మరి ఈ నెల 14వ తారీఖున జరిగేటటువంటి ప్రతిష్టాత్మకంగా గ్రామాన్ని అభివృద్ధి చేసిన కోణంలో భాగంగా ఈరోజు సర్పంచ్ అభ్యర్థి మరి కీసర భద్రయ్య గారు పోటీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రామానికి కీసర భద్రయ్య గారికి ఒక పేరు ఉంది. ఈ గ్రామానికి కీసర భద్రయ్య గారు చేసినట్టు అనలేని కృషి, నా ప్రజలు నా ఊరు నా వాడనే మరి అన్ని సందర్భాల్లో కూడా ఏ సమస్య వచ్చినా మన దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఎన్నో ఏళ్ల కాలం పాటు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా వారి ఈ గ్రామంలో సర్పంచ్గా పనిచేసే తరుణంలో ఈ గ్రామం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, నా ఊరు బాగుండాలి తప్పించే వ్యక్తి కీసర భద్రయ్య గారు. అది వారు నాకు మామగారు కూడా ఆయన అవుతారు. కాబట్టి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే ఈ గ్రామం అనేది నాకు చాలా నా రాజకీయంగా మొట్టమొదటిగా నేను మరి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టినప్పుడు ఇదే పల్లెనిద్ర అనే కార్యక్రమంని ఈ గ్రామంలోనే క్లబ్ తలపెట్టిన అదే మామ కేసరి మామ ఇంటి దగ్గర నుండి నా యొక్క రాజకీయ రంగ ప్రవేశం ఈ గ్రామం నుండి ప్రారంభించిన ఆనాడు మరి కేసరి మామ ఆశీర్వచనాలు నాకు మెండుగా ఉండటంతో ఈ రోజు నేను ఎమ్మెల్యే కావటం కూడా ప్రధాన కారణం. ఎందుకంటే పల్లెనిద్ర అనే కార్యక్రమాన్ని గ్రామంలో చేపట్టినప్పుడు మరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 333 గ్రామాలు ఉంటే 278 గ్రామాలు పల్లెనిద్ర కార్యక్రమం తిరిగే తరుణంలో అనేక గ్రామాల మౌలికోస్తులు గాని గ్రామాల సమగ్ర అభివృద్ధి గాని నాంది పలికేటటువంటి మొట్టమొదటి ప్రోత్సాహం ఇచ్చింది మామ కీసర మామ గారు. సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా వారు పోటీ చేస్తా ఉన్నారు. వారి ఎన్నికల గుర్తు ఉంగరం గుర్తుకి మీ అమూల్యమైన ఓటు గెలిపిస్తే ఏదైతే గ్రామానికి కావలసినటువంటి మౌలిక వసతులు కానీ ఇండ్లు కానీ ఏ కార్యక్రమాల్ని అభివృద్ధి చేయాలని ఆ టేబుల్ మీద లెటర్ పెడితే నేను ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తా. కుమారుడే అంటే మీ ఉద్రుక్తి మాట తీరు అందరూ రోమలు గుడిసినాయి. ఎందుకు మహిళలు ఎందుకు ముందుకు వస్తా ఉన్నారు? ఏదైనా మళ్ళీ రోజు వెళ్తా ఉన్నట్టు 2 రోజులు తిరుగుతున్నా మళ్ళీ నేను కూర్చొని మళ్ళీ వస్తున్నా. చక్కగా వార్డు మెంబర్లు కూడా మంచి ప్రణాళిక పనిచేయండి. వార్డు సభ్యులు కూడా మీరు కష్టపడితేనే సక్సెస్. ఎందుకంటే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు మీరు మీ యొక్క వార్డు సభ్యులు ఎక్కడైతే ఈ రోజు చేపట్టిన తర్వాత మొత్తం మీకు 57 ఇల్లు మీకు ఇవ్వడం జరిగింది. మొన్నటికి మన డబల్ బెడ్రూమ్ లో దగ్గర ఒక రోడ్డు శాంక్షన్ అని ఉండే, ఆ రోడ్డు వేరే చోట ఇస్తాను అనుకుని ఇక్కడ ప్రతి మాట వెళ్ళినా అక్కడ వెళ్ళి దిగగానే కొబ్బరికాయ కొట్టించేశాడు. అది నేను ఊహించలే. బరి ఘన పేరుని ఈ ప్రాంతంలో చక్కగా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించండి. మరి ఆహ్వానించిన తర్వాత మరిన్ని వారాలతో మీకు చూపిస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తా ఉన్నాను.